శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మకర రాశికి ఏళ్ళనాశని ప్రభావం 3వ భాగంలో ఉన్నప్పటికీ కూడా గురు యొక్క అనుగ్రహం ఆరంభమైంది కాబట్టి ఈ మొట్టమొదటి 15 రోజులు ఒక్కసారిగా రైజింగ్ అవడం ఉంటుంది. ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అయితే సక్సెస్ఫుల్ అవుతారు, ఈ రాజకీయ రంగంలో కూడా మంచి సక్సెస్ఫుల్ కనబడతారు. రాజకీయంగా వాళ్ళు చేస్తున్న ఎలక్షన్స్లో అయితే ఆంధ్ర ఎలక్షన్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉంటే డెఫినెట్గా అది కూడా ఒక సక్సెస్ చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఆరంభమైంది కాబట్టి. ఆరంభమైంది 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి, గురు బలంతో ముందుకెళ్తారు కాబట్టి ట్రాన్సిట్లో ఆ బలంతో ముందుకెళ్తూ సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు, ప్రయత్నం చేయండి. ఉన్న ఉద్యోగంలో పర్మనెంట్ పొజిషన్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది, ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా కొత్త వ్యాపారాలు శ్రీకారం చుట్టండి. ఎక్స్టెన్షన్ ఆఫ్ ది బిజినెస్ చేసుకుంటూ వెళ్ళండి. అది ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా అనుకోండి, ఫుడ్ అనుకోండి, ఎనీ ఇండస్ట్రీ అందరికీ డెవలప్మెంట్స్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాయి. శని 3వ భాగంలో ఉన్నాడు కాబట్టి నష్టమైతే చేయడు, యోగాన్ని ఆపడు. ఎందుకంటే గురుబలం వచ్చింది కాబట్టి యోగం కూడా వస్తుంది కాబట్టి సక్సెస్ రేట్ విల్ బి హై. అంచేత ఈసారి పంచాంగంలో కూడా 14 ఆదాయం ఉంటే 14 వ్యయం చూపించారు. సక్సెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ సంవత్సరం నుండి, వరి అవ్వక్కర్లేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగానే కనబడుతున్నది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు, బేసిక్గా చదువుకోవాలనుకున్న విద్యార్థులకి అది పీజీ అనుకోండి, ఎంఎస్ అనుకోండి, ఏదైనప్పటికీ వాడికి డెఫినెట్గా ఇనిషియేట్ చేసుకోండి, సక్సెస్ఫుల్గా కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం అనుకూలంగానే కనబడుతున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు బాగున్నాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి నష్టం అయితే కనిపించట్లేదు. కానీ మంత్రం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సంకట విమోచన జరుగుతుంది. కొంతవరకు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.